టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ రష్మిక వ్యవహారం హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ ఓపెన్ అవ్వడం లేదు. ఇటీవల రష్మిక తాను సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీతో రిలేషన్ లో ఉన్నట్లు పరోక్షంగా హింట్ వచ్చింది. విజయ్ కూడా రష్మికతో లవ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందిస్తూ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు తానే చెప్తాను అంటున్నాడు. కానీ రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఉంటుంది. ఏదైనా పండుగ వస్తే రౌడీ బాయ్ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. అంతేకాదు తరచుగా ఇద్దరు వెకేషన్స్ కు వెళ్లడం, కెమెరా కంటికి చిక్కడం హాట్ టాపిక్ గా అవుతూనే ఉంది. తాజాగా ఈ జంట మరోసారి కెమెరాకి దొరికిపోయారు. అయితే ఈసారి జిమ్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. హైదరాబాద్ లో విజయ్, రష్మిక కలిసి జిమ్ నుంచి బయటికి వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మరోసారి ఇద్దరు దొరికిపోయారని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. కానీ విజయ్ దేవరకొండ పై కాస్త ఫైర్ అవుతున్నారు. ఆ మధ్య రష్మిక కాలికి గాయమైన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ లోనూ కుంటుతూనే కనిపించింది రష్మిక. ఇక్కడ కూడా జిమ్ నుంచి వస్తూ అలాగే కనిపించింది. కానీ విజయ్ రష్మికకు సహాయం చేయకుండా ముందుగా వచ్చి కార్ ఎక్కేశాడు. ఆ తర్వాత రష్మిక కుంటుతూ వచ్చింది. దీంతో విజయ్ సాయం చేయాల్సిందని నెటిజన్స్ కమెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా విజయ్ రష్మిక మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతూనే ఉన్నారు.